కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. ప్రార్థన. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, ఘనమైన నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాఘనమైన నామములో మరొక మారు ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి వందనాలయ్యా. ఈ మహత్కరమైన రోజు మీ సన్నిధిలో మా ఆత్మయందు మేము వర్ధిల్లునట్లుగాను, బాహ్యంగా క్షేమము కలిగి ప్రభువులో నివసించున్నట్లుగా సర్వశక్తుడైన మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రెక్కల క్రిందకు మమ్మల్ని పిలిచినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు నాయనా, ఈరోజు జరుగుతున్న ఈ ఆరాధన అంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు జరిగించమని వేడుకుంటున్నాను. ఆరాధనలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రభువా ఆత్మ ద్వారా జరిగించండి. పాడే పాటల్లో ఆత్మకార్యం, నాయన చేసే ప్రార్థనలో దైవికమైన కార్యాన్ని జరిగించండి. బహుబలమైన కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే నేను ఆత్మచేత మమ్మల్ని నింపండి అయ్యా, సర్వసత్యంలోనికి నడిపించండి ప్రభువా. మా ప్రభు మీరు ఆకడకు మమ్మలను సిద్ధపరచమని వేడుకుంటూ ఉన్నాను. అలాగే నా తండ్రి, మేమందరం కూడా ప్రభు ఐకమత్యముతో మీ లేఖనాన్ని బట్టి నైనా గొప్ప ఆశీర్వాదాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయండి. జరుగుతున్నటువంటి ఆరాధన మీద మీకు అందృష్టి నిలపండి. అలాగే మా మధ్యకు రండి, ఒక్కొక్కరిని బలపరచండి, ఒక్కొక్కరితో మాట్లాడండి. మీ దీన సేవకుడు బలపరచండి, అభిషేకించండి, వాడుకోండి ప్రభువా. అయ్యా, మీ దాసుని మీ పాత్రగా ఈరోజు వాడుకోబోతున్నందుకు, మీ దాసునిలో నుండి మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మీ మాటలన్నీ కూడా నీ బిడ్డలు బహు జాగ్రత్తగా విని గ్రహించి మేలు పొందునట్లుగా చేయండి. మీ మాటలే మా జీవితాన్ని ఎంతో నెమ్మదిలోనికి నడిపిస్తే, మీ మాటలే మమ్మల్ని ఎంతో ఆరోగ్యంతో నింపుతే, మీ మాటలే మా యొక్క హృదయాలకు నెమ్మదిని ప్రసాదిస్తేనైనా, మీ వాక్యే మమ్మల్ని ఎంతో ధైర్యపరుస్తుందినైనా. అయ్యా, మాటి మాటికి మాతో మాట్లాడుతూ, మమ్మల్ని పలకరిస్తూ, మమ్మల్ని ధైర్యపరుస్తూ, మమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ, దేవా నేను ఉన్నానని అభయమిస్తూ, ముందెన్నడు వెళ్ళని మార్గంలో నేను మిమ్మల్ని నడిపిస్తానని గొప్ప అభయాన్ని ఇచ్చిన మా తండ్రి, మీకు వందనాలు. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థనంతయు ఆలకించి ఆరాధనంతయు ఘనముగా జరిగించి మహిమ తెచ్చుకోమని అయ్యా మా ప్రభువా, ఆత్మతో సత్యముతో మేము ఆరాధన చేయడానికి మీరు కృప చూపారు. ఆ ప్రకారంగా మమ్మల్ని నడిపించండి. దానికి మించి ఏది ఇక్కడ పని చేయకున్నట్లు సమస్తమైన అపవాది క్రియలన్నీ నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. మీ శక్తి మా మీదుగా పంపి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రం. పాటలు పాడి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యమా నీకు అర్పించి కీర్తించననేటువంటి కీర్తన పాడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవిత్రును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, జీవిత్రును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములో
సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే ముందెన్నడు సవిచూడని సరికొత్తదైన ప్రేమామృతం ముందెన్నడు సవిచూడని సరికొత్తదైన ప్రేమామృతం గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే సద్గుణ రాశి నీ జాడలను నాయుడుగాను కొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును సారిపైన పాత్రగా నన్ను చేజారిపోనివ్వగా ఎదిరించినను నరకూలి సారిపైన
హల్లెలూయా. ఊహకందదయ్యా నీ ఉన్నతమైన ప్రేమ, ఊహించలేదయా అది శాశ్వతమైనదని. ఊహకందదయ్యా నీ ఉన్నతమైన ప్రేమ, ఊహించలేదయా అది శాశ్వతమైనదని. అవధులు లేనిది, అంతము లేనిది ఉన్నతమైన ప్రేమ, ఊహించలేనిది, వర్ణించలేనిది మధురమైన ప్రేమ. అవధులు లేనిది, అంతము లేనిది ఉన్నతమైన ప్రేమ, ఊహించలేనిది, వర్ణించలేనిది మధురమైన ప్రేమ. ఊహకందదయ్యా నీ
సరే నా వందమా నా సంతమా ఆరాధన నీకే దిక్కులన్నీ నన్ను ఎక్కిరించిన నా సంతం నీవై ఉంటివే. బంధాలన్నీ బహుదూరమైన నా బంధం నీవై ఉంటివే. దిక్కులన్నీ నన్ను ఎక్కిరించిన నా దిక్కై నీవై ఉంటివే. బంధాలన్నీ బహుదూరమైన నా బంధం నీవై ఉంటివే. నా గోత్రమా నా బంధమా ఆరాధన నీకే. అనురాగమా నా యేసయ్యా ఆరాధన నీకే. నా గోత్రమా నా బంధమా ఆరాధన నీకే. అనురాగమా నా యేసయ్యా ఆరాధన నీకే. దిక్కులన్నీ నన్ను ఎక్కిరించిన నా దిక్కై నీవై ఉంటివే. బంధాలన్నీ బహుదూరమైన నా బంధం నీవై ఉంటివే. తెలియని కలతలే కలకలపుచ్చుచుండగా, ఎరుగని పోరాటమే నన్నుంటాడగా. తెలియని కలతలే కలకలపుచ్చుచుండగా, ఎరుగని పోరాటమే నన్నుంటాడగా. నీ రెక్కల నీడలో నన్ను దాచినావయ్యా. ఏ కీడు రాకుండా నన్ను కాచినావయ్యా.
స్తోత్రం. అందరం లేచి నిలబడి రండి ఉచ్చరించి పాడుదాము. రక్షణ దుర్గము మన ప్రభునే ఆత్మీయ కీర్తన పాడుకుందాం. రండి ఉత్సాహించి పాడుదాము,
దుర్గము రక్షణ దుర్గము మన ప్రభువే రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గోధము సాత్రభునామము కీర్తనలం సంతోషగానము చేయుదము పాడుధము రక్షణ దుర్గము మన ప్రభువే మహాదేవుండు గణమాచము గల రాజు భూమ్యాగానపులు ఎలను భూతల శిఖరములాయన వేరండి ఉత్సాహించి రక్షణ దుర్గము మన మోకరించగలిగిన వాళ్ళందరూ ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందరం రోకెదము ఆయన మాటలు గైకొనినా అయ్యవి మనకెంతో మేలగును తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గొగక ఆదిని ఇప్పుడు నిల్లప్పుడు అయినట్లు యుగములు అవును ఆమేన్ రండి ఉత్సాహించి రక్షణ దుర్గము మన ప్రభువే హల్లెలూయా 90వ కీర్తన చదువుకుందాం. సుప్రియ చదువుతారు 90వ కీర్తన మొదటి వచనం. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవించుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి. రాత్రి అందలి యొక్క జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రిద్దురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురిద్దురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును. సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు
మా జీవిత కాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును. మేము ఎగిరిపోవుదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా, తిరుగుము. ఎంతవరకు తిరగకయుందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము. వారి కుమారులకు నీ ప్రభావము చూపించుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. ఆమేన్. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభు చక్కటి మాటలు మనకి లేఖనముల నుండి తెలియచేశారు. వాటిని మనం ఎత్తి ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే తరతరములకును యుగ యుగాలలో కూడా దేవుడు ఆయనే. పర్వతాలు పుట్టించింది ఆయనే, సమస్తాన్ని నిర్మించింది ఆయనే, నరులను తిరిగి రమ్మని ఆజ్ఞాపించేది కూడా ఆయనే. మరి మనం నిట్టూర్పులు విడుస్తూ జీవితాన్ని గడుపుతున్నాం, బాధపడుతూ శ్రమపడుతూ జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అలాగే అది ఎప్పుడు ఉండదు, కానీ సంతోషాన్ని కూడా దేవుడు ఇస్తున్నాడు. అయితే మనకి ప్రతి ఉదయమున ఆయన కృప కావాలి. ఆయన కృప మనలను తృప్తిపరుస్తుంది. ఆయన కృప తృప్తిపరచగా మనము మన దినములన్నీ సంతోషంగా ఉత్సాహంతో గడపడానికి అవకాశం ఉంది. నీ శత్రువు నిన్ను శ్రమపరిచిన కొలది నీవు కీడు అనుభవించావు. ఆ కీడులన్నిటిలో నుండి ప్రభువు నిన్ను విడిపించే సమర్థుడుగా మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. తన కార్యాన్ని తన బిడ్డలకు తెలియచేసే దేవుడు, తన కార్యాన్ని తన సేవకునికి బయలుపరిచే దేవుడు. స్తోత్రం, స్తోత్రం. తన ప్రభావము తన బిడ్డలకు చూపించే దేవుడు. స్తోత్రం. చేతి పనిని స్థిరపరిచేవాడు. హల్లెలూయా. నీ చేతి పనిని ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీనే జీవించగానే నా బ్రతుకు మారేనులే. నాట్యమాడిన నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడిన నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే.
దేవా మీకు వందనాలయ్యా, తండ్రి మీకు వందనాలయ్యా, వందనాలయ్యా. యేసయ్యా మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలయ్యా. సజీవుడు అయిన మా దేవా యేసయ్యా, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. ప్రభు మీకు వందనాలయ్యా, 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 వందనాలయ్యా. యేసయ్యా వందనాలు, వందనాలు ప్రభు, వందనాలు నాయన. యేసు 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 యేసు. యేసు
స్తోత్రం. చెప్పబడిన విషయములన్నిటిని బట్టి క్లుప్తంగా అనుష ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి సందేశం కొరకై మణి ప్రార్థన చేస్తారు. ప్రియమణి. సహాయం కొరకు ప్రభావ తల్లి నీకు స్తోత్రములు ప్రభావ ఈ కృపాసనం ఎదుగు మేము చేరుకొని నాము తల్లి నీకు స్తోత్రములు ప్రభావ ఈ చేత మేము కనికరించబడిన వారి వల్లే ప్రభావ తల్లి నీ కనికరమును పొందుకుని ప్రభావ ఈ సమయోచితమైన కృపను ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో ప్రభావ నీకు స్తోత్రం ఆయన ఇదిగో తండ్రి స్తోత్రం జ్ఞాపకం చేసుకోండి మరి కదా ప్రభావ నీకు స్తోత్రమైన జ్ఞాన ప్రభావ తనకు ఆపరేషన్ చేస్తున్నారు తండ్రి నీకు స్తోత్రం ప్రభావ అద్భుతమైన రీతిగా ప్రభావ మీరు జరిగించిన తండ్రి నీకు స్తోత్రం ప్రభావ తన బిడ్డ కావాల్సిన మంచి ఆరోగ్యము ప్రభావ బలము శక్తిని అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రం ప్రభావ దేశానికి నాన్న ప్రభావ మార్గంలో ఏర్పరచావు తండ్రి కార్యం జరిగించావు ప్రభావ నీకు స్తోత్రం ఆయన దేశానికి నాన్న తండ్రి నీకు నాన్న ప్రభావ మంచి ఆరోగ్యంతో ప్రభావ మాత మలాన్ని సన్నిధిలో చేరుకుని ప్రభావ ఈ నామాన్ని మహిమపరచడానికి సహాయం చేయండి తండ్రి నీకు స్తోత్రం ప్రభావ ఇదిగో తండ్రి నీకు స్తోత్రం ఆయన గోత్ర కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి మరి కుటుంబానికి కావాల్సిన నెమ్మది సహా ప్రభావానికి స్తోత్రం ఆయన ఆదరణ మీరు అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రం ప్రభావ మరి కుటుంబం పక్షంగా మీరుండి ప్రభావ ఈ కార్యం జరిగించండి దేశరాజ్యాన్ని పునాలి మరి ఉదయ కాలశంలో ప్రభావ దాని నిర్మాణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దానిలో ఉన్న ప్రభావానికి స్తోత్రం మరి ఏదైనా వెలిగి ఉన్నవాడు ప్రభావ కార్యం మీరు ముట్టండి ప్రభావ స్వస్థపరచండి ప్రభావ కావాల్సిన మంచి ఆరోగ్యము బలము శక్తి మీరు అనుగ్రహించండి నేను స్తోత్రం ప్రభావ నమ్మకం మీరు రక్షించండి వారి కూడా ప్రభు మరుగుపరచుకొని ప్రభావ ఈ క్షేమ స్థితిని కలిగించండి అంటే మార్గంలో జరిపి వేసుకుంటున్నారు ప్రభావ మీరు మార్చండి ప్రభావ ఇంకొకటి నీళ్ళలో ప్రభావ ఇక్కడ మీరు భద్రపరచుకుంటున్నారు ప్రభావ ఇక్కడ స్కూల్ కాలేజీలు వచ్చినారు ప్రభావ వారి మార్గంలో క్షేమ దయచేయండి వారి చదువులో జ్ఞానం దయచేయండి ఫీజులు కట్టే విషయంలో ప్రభావ మీరే కార్యం దయచేయండి ప్రభావ స్తోత్రున్నారా కష్టపడి ప్రభావ ఇక్కడ చదువు విషయంలో ప్రభావ ప్రయాసపడుతున్నారు ప్రభావ వారి ప్రయాసం తగినట్టుగా ప్రభావ ప్రతి వారిని పొందుకునే కృపను ప్రభావ కుటుంబాలకు మీరు దయచేయండి కుటుంబానికి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ తన కుటుంబంలో ప్రభావ నెమ్మది సమాధానం దయచేయండి తన భర్తగా తీర్చుకొని ప్రభావ మీ శరీరం మోకరించి కృపను దయచేయండి ప్రభావ వారి కుటుంబం అంతటికి ప్రభావ మీ క్షేమంగా దయచేయండి ఉదయకాల సమయంలో ప్రభావ మీ సందర్భం ఎవరైనా ప్రభావ ఎంతమంది అయితే బలీయంగా ఉన్నారు ప్రభావ ఏ రీతిగా అయితే ప్రభావ మీ యొక్క గోదాడుతున్నారో ప్రభావ అన్ని నీకు స్తోత్రం ఆయన వారు చేసిన ప్రత్యేక విజ్ఞాపనలు బట్టి ప్రభావ ప్రత్యేక విన్నపములు బట్టి ప్రభావ అన్ని నీకు స్తోత్రం ఆయన మీరు క్షమియండి ప్రభావ వారి పక్షులు నిలబడి ప్రభావ మీ కార్యము జరిగించండి అన్నిటిని తుడిచి వాడమని ప్రభావ నెమ్మది నుంచి వాడమని ప్రభావ సమాధానం నుంచి వాడమని ప్రభావ నీ కౌని నీళ్ళు దాచి వాడమని ప్రభావ నీకు స్తోత్రం అనుకున్నాను ప్రత్యేక విషయంలో ప్రభావ మీరు తోడుగా ఉండి సహాయం చేసినట్టు కలగచ్చుకొని పరిశుద్ధ రాముడు పెట్టుకుంటున్నాను తండ్రి. నీవు మాతో మాట్లాడుతున్నాను మా జీవితాలను సరిచేసుకుని వాక్యాన్ని సరిపడుచుకునే వాక్యంలో దయచేస్తున్నాను ఈ కృప నీకు అక్షరంలో పట్టిన ఈ తనలో సాగిపోయే వాక్యంలో దయచేయండి అయ్యా నేను నీ అందరూ నాటపడే మొక్కలు మేము నాటపడే మొక్కలు ప్రభుత్వాన్నిచ్చినైనా అభివృద్ధి పొందడండి మాట ఇచ్చి అయ్యా నీ సన్నిధిలో ప్రభు ఫలభరితమైన జీవితాలలో మా కుటుంబాలకు మాకును దయచేయమని నీ మన వాక్యంతోనైనా బలం పొందుకునే వాక్యమును దయచేయమని ఈ సేవకుని ద్వారా నైనా మాతో మాట్లాడే ప్రభు ఎటు వర్తమానంతో నీవు మాట్లాడని ఉద్దేశించి ఉన్నావో తండ్రి అటు వాక్యంతోనైనా మా హృదయంలో బలపరచమని ఈ కృపలో సాగే వాక్యమును ధన్యతలు దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున పేరిట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. సాక్ష్యాలకు సమయం.
యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవుని మరి వెంకటేశ్వర గాక సౌలు కుటుంబానికి అందరికీ వందనాలు. మరి గత దినాల్లో దేవుడు నా కుటుంబానికి క్షేమమిచ్చి మరి రీతిగా రక్షించున్నారు. అన్ని మరి మహిమపరుస్తున్నాను. మరి నేను మోకరించి సాక్ష్యం ఇవ్వాలనుకున్నాను. మరి గత నెలలో సమయం లేకుండా సాక్ష్యం దేవుడు మహాప్రభుని బట్టి దేవుడు ఈ రీతిగా మళ్ళీ రక్షించుకున్నారు. మనలో మా ప్రాణాల్లో మా క్షేమం నుంచి దేవుడు నడిపించాడు. మరి అంతేకాదు ప్రత్యేక విషయంలో దేవుడు మాకు తోడుగా ఉండి ఆయన ఆలోచన చెప్తూ నడిపిస్తున్నారు. అందుని బట్టి దేవుడు నన్ను మహిమపరుస్తున్నాను. మరి రేపు దినాన పిల్లలిద్దరు మరి కాలేజీకి 2వ సంవత్సరంలో కాలేజీకి వెళ్ళన్నారు. మరి మార్గంలో క్షేమం దేవుడు ఇచ్చి వాళ్ళని ప్రార్థించండి. మరి ఫీజుల విషయంలో కూడా దేవుడు సహాయం చేయాలి. ఆ విషయంలో కూడా ఎంతో ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ నెలలో అయితే నేను ఎండదేవతను బట్టి గుడికి రాపాలనుకున్నాం. ఇంట్లో అసలు ఉండలేకపోతున్నాం. అయితే దేవుడు మంచి వాతావరణం ఇచ్చి గుడికి జరిగించారు. దేవుడు నాతో మాట్లాడాడు. మరి దృఢమైన విశ్వాసం కలిగి ఎన్ని ఆటంకాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా వాటిని ఎదుర్కొని పర్వత రాజ్యంలో ప్రవేశించాలని, మరి ఆ రీతిగా దేవుని విశ్వాసం కలిగి ఆ విశ్వాసం బట్టి ముందుకు కొనసాగాలని దేవుడు నాతో మాట్లాడాడు. నా ఆత్మను బలపరిచాడు. అందుని బట్టి దేవుడు నామాన్ని మహిమపరుస్తున్నాను. మరి నా కుటుంబంలో చేరి ప్రార్థించి మీ అందరికీ నా వందనాలు. మరి గత 2 వారాల క్రితం శరీరంలో పరిస్థితి బాగాలేదు. మరి అనుకోకుండా అర్ధరాత్రి సమయంలో గ్యాస్ నుంచి వచ్చి దానివల్ల చాలా బాధపడ్డాను. హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు. దేవుడు మహాప్రభుని బట్టి దేవుడైతే మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మరి గత 2-3 నెలల నుంచి నా విషయం మీరు అందరూ ప్రార్థిస్తున్నారు. మరి శరీరంలో ఉన్న బలహీనతను బట్టి మరి ఏమో తెలియదు కానీ మరి బ్లడ్ పర్సెంట్ చాలా తక్కువ ఉంది. దానివల్ల ఆళ్ళకి నీరు వచ్చేస్తుంది. కొంచెంసేపు కూర్చున్నా ఆళ్ళు తిమ్మిళ్ళు వచ్చేసి చాలా బలహీనమైన పరిస్థితి. మరి అయినప్పటికీ దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్నారు. ఏ దినానికి కావాల్సిన ఆరోగ్యం ఆ దినానికి ఇచ్చి దేవుడు ఈ రీతిగా నడిపిస్తున్నారు. అందుని బట్టి దేవుడు నాకు మహిమపరుస్తున్నాను. నా విషయంలో ఎన్నైనా పాత్రలు జ్ఞాపకం చేసుకోండి. శరీరం అయితే చాలా బలహీనమైపోయింది. మరి దేవుని కృపను బట్టి దేవుడి ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్నారు. ఇప్పుడు దేవుని ఎదురు నిలుపుకొని ఉన్నాం. ఆయన ఆలోచన బట్టి దేవుడు నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవుడు నాకు మహిమపరుస్తున్నాను. మరి అంతేకాదు పైన మేము మరి ఇల్లు కూర్చాలని ఒక ఆశ కలిగి ఉన్నాం. మరి దేవుడు పరివారాన్ని సిద్ధపరచాలి. ఆ విషయంలో మీరు కూడా అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. మరి సంఘ ప్రార్థన బలమైంది కాబట్టి ప్రత్యేక విషయంలో సంఘ ప్రార్థన కోరుతున్నాం. మరి మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబ విషయంలో ప్రార్థించండి. మా బిడ్డల విషయంలో ప్రార్థించండి. దేవుడు మహాకృపను బట్టి ఆయన రెక్కల నీడలో దేవుడు నా కుటుంబాన్ని ఉంచి ఉన్నాడు. అందుని బట్టి దేవుడు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ రీతిగా దేవుడు చేస్తున్న కార్యం బట్టి దేవుడు నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి మోకరించి దేవుడు సన్నిధిలో నేను సాక్ష్యం ఇవ్వాలనుకున్నాను. మరి ఆ రీతిగా దేవుడు ఈ నెలలో ఇచ్చినారు. మరి బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. మరి పెద్ద అయిందేమో సంస్కృతి ఒక సబ్జెక్ట్ ఆగిపోయింది. చిన్న కుమార్ పాస్ అయ్యాడు. దేవుడు మహాకృపలో మళ్ళా రాశాడు. మరి సంవత్సరం బిడ్డలతో ప్రదర్శిస్తున్నాడు కాబట్టి దేవుడు ఆయన జ్ఞానం ఇచ్చి దేవుడు బిడ్డలతో నడిపించలాగున మీ అందరిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. చిన్న కుమారుడు ఈ సంవత్సరం రక్షించబడాలి. తన హృదయం కూడా దేవుడు మార్చి దేవుడి సన్నిధిలో తాను కూడా బలంగా నిలబడాలని, బిడ్డలిద్దరు దేవుడి సన్నిధిలో ఎదగాలని దేవుడి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబ విషయమే ప్రార్థిస్తున్నాను. అందుకంటే సంఘాన్ని తెలియజేస్తున్నాను. సేవకుల కుటుంబానికి పెద్దమ్మ గారికి కూడా నా ఇంటిలో వందనాలు. మా కుటుంబ విషయమే మీరు అందరూ ప్రార్థిస్తున్నారు. ఆ రీతిగా దేవుడు నా కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. ఈ రీతిగా మరి దేవుడి కృపను బట్టి సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు చేసిన సహాయం బట్టి దేవుడి సాక్ష్యం జీవించుకున్నారు. దేవుడు తన బలిష్టంగా ఈ నెలలో సేవకు విషయంలో దేవుడు సహాయం చేయడానికి అందుని బట్టి దేవుడు కన్నా చెల్లించుకున్నాను. తన దాసగాన్ని మన కలిసి చాటు మనం చేసుకుని మాట్లాడాడు. కానాను స్త్రీ గురించి తన యొక్క విశ్వాసం గురించి దేవుడు మాట్లాడాడండి. ఆమె తన యొక్క స్త్రీ తన యొక్క కుమార్తెని బట్టి బలవంతుని బట్టి మరి తెలుగు వారిని వేడుకుందని ఆయన దొరికిందని ఆయన సహాయం కోరిందని మరి అటువంటి గొప్ప విశ్వాసం మరి ఆయన వెంబడిస్తున్నప్పటికీ మరి ముందే సహాయం చేయాలని మాటికి ఆయన వెంబడించినప్పటికీ మరి ఆమె యొక్క గొప్ప విశ్వాసాన్ని చూసి దేవుడు మరి ఆమె యొక్క కుమార్తెని స్వస్థపరిచాడని మరి అటువంటి గొప్ప విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలని మన విశ్వాసానికి కొన్ని పరీక్షలు ఎదురవుతాయి అని విశ్వాసంలో మనం నిలకడగా నిలిచి ఉండాలని దేవుడి వైపు చూడాలని మానాస్తి ఏ విధంగా అయితే
దావీదు కుమారుడు నన్ను కరుణించమని మరి ఏ విధంగా అయితే వేడుకుంటుందో మరి అదే విధంగా తండ్రి మరి మనము కూడా మరి ఆయన్ని వేడుకొనాలని మరి మరి సేవకుల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడంటే అందుకు బట్టి దేవుడు మరి ఎన్నో పరిస్థితులు ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి, అయినప్పటికీ దేవుడు తన కృపల ముందుకు నడిపిస్తున్నాడు. అందుని బట్టి మరి దేవుడు నా వందనాలు చెల్లించుకున్నాను. అనుదిన ప్రార్థన మరి నా గురించి జ్ఞాపకం చేసుకొని నా కుటుంబం గురించి జ్ఞాపకం చేసుకొని మా కుమారుడు కూడా మరి మందిరానికి త్వరగా రావాలని మరి ఆయన కృపలో ఉండాలని మీ అందరి ప్రార్థన జ్ఞాపకం చేసుకుని నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. నేను కూడా మీ అందరి గురించి ప్రార్థన చేస్తాను. చిన్న సాక్షి దేవుని ఈ కృపా చాలునయ్యా. హల్లెలూయా. అగస్టిన్ బాబు తీసుకుంటాం. కూర్చోలి. అక్కడైతే అక్కడ కూర్చో, అక్కడైతే అక్కడికి వెళ్ళు. సరేనా? జరుగు. ప్రార్థన. సర్వకృపానిధియగు తండ్రి వందనాలు, ఇచ్చిన సాక్ష్యాన్ని స్తోత్రం. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీ నామానికి మేము తెచ్చుకోండి. దీని సేవకుడయ్యా మీ పనివాడిని దేవా, మీ పాత పని చేసే ఈ కూలివాడిని జ్ఞాపకం చేసుకుని నాలో నుండి నీ బిడ్డలతో మాట్లాడమని యేసు నామమున నీ బిడ్డలు ఆ మాటలు అర్థం చేసుకొని వాటి ద్వారా దైవికమైన బలము పొందుకొని మీరు ఆకడకు సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసు ప్రభు నామములో చేరువచ్చిన మీకు అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి ప్రభు సహాయం చేశారు. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. సుహాస్ చక్కగా కూర్చోవాలి. ఆయన చాలా నమ్మదగినటువంటి దేవుడు. ఆ దేవుని మాటలు వినడానికి ముందుగా కొద్దిగా నా గుండెల్లో ఒక బాధ. 13, 12, 13 సంవత్సరాలు వచ్చినటువంటి పిల్లలందరినీ కొద్దిగా దగ్గరగా చూస్తున్నా. అన్నారు బిడ్డలు జాగ్రత్త. వాటికి పిల్లలను దగ్గర కానికండి. పిల్లలు చాలా మంచి పిల్లలంతా ఇంటి దగ్గర వాళ్ళకి చక్కగా దేవుని మర్యాద నేర్పండి. అంటే ఇంట్లో ప్రార్థన చేయడం నేర్పండి. ఇంట్లో వాక్యం చదివించడం కొద్దిగా తీసుకుని టైం పర్లేదు, తీసుకోండి. కొంచెం వాళ్ళ పరిధిలో వాళ్ళు ప్రార్థన చేసేటట్టు వాళ్ళ పరిధిలో వాక్యం చదివించండి. నెక్స్ట్ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు బాబు, ఆడపిల్లలు కూడా మీరు కూడా వీళ్ళు కళ్ళు తెలిసి చూస్తున్నారు, ప్రార్థన చేయట్లా. మన మందిరానికి వెళ్ళినప్పుడు చక్కగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడో చెప్పండి. అప్పుడు వాళ్ళకి అది అర్థమవుతుంది. కొద్దిగా వాళ్ళని మనం అలా ట్రాక్లో పెట్టామనుకోండి, పట్ట మీదకి ఎక్కించామనుకోండి, ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పట్టా తప్పరన్నమాట. బాలుడు నడవవలసిన త్రోవానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చాలా జాగ్రత్తగా బిడ్డలను కాపాడుకోవాలి. చెడిపోవడానికి ఎంతో టైం పట్టదు, బాగుపడడానికి చాలా టైం పడుతుంది. చెడ్డ పేరు తెచ్చుకోవడానికి పెద్ద సమయం అవసరంలా. మంచి పేరు తెచ్చుకోవాలంటే జీవితాంతం కష్టపడాలి.
కాబట్టి ఆడపిల్లలనైనా మగపిల్లలనైనా కొద్దిగా వాళ్ళకి చక్కగా దేవుని మార్గం, దేవుని మర్యాద, దేవుని పద్ధతి చెప్పండి. అలాగే కాస్త అవి కూడా చెప్పండి, బాబు అవి తాగితే కొంచెం దేహం ప్రమాదం అయిపోతే, అవయవాలు దెబ్బతినిపోతే అటువంటి వాటితో స్నేహం చేయకూడదు, బాగా చదివేవాటితో స్నేహం చేయకూడదు. కొన్ని మంచి విషయాలు పిల్లలకి కూర్చోబెట్టిన చెప్పట్లేదని కాదు, కానీ నా ఉద్దేశం చెప్తున్నారు. ఇంకా కాస్త వాళ్ళకి నాటుకునేటట్టుగా పిల్లలుగా ఒకసారి చెప్తే కానీ స్లోగా వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఒకసారి చెప్పగానే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు పిల్లలు కనుక వాళ్ళకి అర్థమయ్యేంత వరకు, వాళ్ళు ఆ పరిస్థితిలో నిలబడేంత వరకు మనం చెప్తున్నప్పుడు పిల్లలు చక్కగా ఎదుగుతారు. మరి మన పిల్లలు దేవుని మహిమను, ఆయన కార్యాలను చూడాలి. కనుక విసిగిస్తున్నాను అని అనుకోబాకండి. పిల్లల విషయంలో చాలా జాగ్రత్త. ఆమేన్, హల్లెలూయా. ఇంచుమించుగా పెద్దోళ్ళు కూడా, మీరు కూడా చాలా వరకు దేవుని మర్యాద నేర్చుకోవాలి. చాలామందికి నాకు అనిపిస్తుంది అహాలు నేర్పిస్తే బాగుండని, అంటే బైబిల్లో అహాలు నేర్పిస్తే బాగుండని. మీరు చక్కగా జ్ఞానయుక్తంగా, తెలివిగా ప్రభు లేఖనాల్లో ముందుకు వెళుతూ ప్రభు శక్తిని పొందుకొని ఉండాలని ఆకాంక్ష. ఎందుకంటే ఈ రోజున అందరికీ కొంచెం పనుల భారం, కుటుంబ భారం, ఈ భారాలు ఎక్కువ అయిన దాన్ని బట్టి ప్రార్థనలు చాలా వరకు చల్లారిపోతూ ఉన్న సంఘటనలు మనకు ఎదురవుతున్నాయి. ప్రార్థనలో ఏమాత్రం తగ్గొద్దు. ప్రార్థనలో ఒక నూతనమైన బలాన్ని పొందుకుందాం. హల్లెలూయా. ధ్యానాంశంలోనికి వద్దాం. మనం ధ్యానిస్తున్న విషయం ఏంటి? పౌలు ఇశ్రాయేలు ప్రజలను బట్టి మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఇశ్రాయేలీలందరూ కూడా రక్షణ పొందాలని నా హృదయాభిలాషయు, వారి కొరకు నేను చేయు ప్రార్థన అన్నాడు. తరువాత వాళ్ళ గురించి అన్నాడు, వాళ్ళ గురించి నేను సాక్ష్యమిస్తున్నాను. వారికి ఆసక్తి ఉంది దేవుడు అంటే, కానీ వాక్యానుసారమైన ఆసక్తి కాదు. తర్వాత అన్నాడు, వారు దేవుని నీతిని ఎరుగక, దేవుని నీతిని ఎరుగక వారు స్వనీతిని స్థాపించకూరుకుంటున్నారు అని. ఈ రోజున చాలా మందికి తెలియదు ఏంటంటే, దేవుని నీతి తెలియదు. వారికి తెలిసిన నీతిని స్థాపించాలని కోరుకుంటున్నటువంటి దినాలలో మనం ఉన్నాం. దేవుని వాక్యమును బట్టి బహు జాగ్రత్తగా పరిస్థితులను అన్వయించుకుంటూ, వాక్యాన్ని అన్వయించుకుంటూ ప్రభు చిత్తంలో ముందుకు వెళ్ళాలి. దేవుని నీతి అర్థం కావాలంటే ఒక విషయం చెప్పా, ఏంటది? దేవునితో నడవాలి. రెండో విషయం చెప్పాను, దేవుని నీతి మనకు అర్థం కావాలంటే, దేవుని నీతి మనకు ఆపాదించబడాలంటే ఏం చేయాలి? నమ్మాలి. దేవుణ్ణి నమ్మాలి, దేవుని మాట నమ్మాలి. ఆ రెండు విషయాలు మనం ధ్యానం చేశాం. ఈరోజు దేవుని నీతి మనకు ఆపాదించబడాలంటే, దేవుని నీతి మనకు అర్థం కావాలంటే ఏం చేయాలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సుహాసినాలి. మీరు కొందరు అట్టివారై ఉన్నారని వింటిరి గాని, ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా చేర్చబడితిరి. అందరూ చదవండి ఒకసారి నాతో కూడా కలిసి, మీరు మీతో కలిసి, నేను మనం అందరం చదువుదామా? రెడీ, 1 2 3. మీరు కొందరు అట్టివారై ఉంటిరి గాని, ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి
పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నీతి మనకు అర్థం కావాలంటే, దేవుని నీతి మనకు ఆపాదించబడాలి అంటే ఏం చేయాలంటే, యేసు నామమునను మరియు ఆయన ఆత్మయందును కడగబడాలి. కడగబడాలి. ఏం చేయబడాలి? కడగబడాలి. ఎక్కడ కడగబడాలి? స్టారు నా వైపు చూడు. ఎక్కడ కడగబడాలి? యేసు నామములోను అలాగే దేవుని ఆత్మయందును కడగబడాలి అని వాక్యంలో రాయబడింది. బాగా ఆలోచించండి. మనందరము కూడా రోజు అలవాటు ప్రకారంగా మనందరం కడిగే వాళ్ళమే. పొద్దున్నే లెగవగానే ఏం కడుగుతాం? మొహం కడగాలిగా. మొహం కడగాలి. ఒకవేళ కాలకృత్యాలు తీసుకొని వచ్చినప్పుడు, లేక కాలకృత్యాలు తీసుకున్నాక ఏం చేస్తాం? కాళ్ళు కడగాలి. పగలు డ్యూటీకి వెళ్ళి వచ్చి సాయంత్రం ఇంటికి రాగానే ఏం చేస్తాం? ఒళ్ళంతా స్నానం ద్వారా కడుగుతాం. ఇక మీరు కడుగుడు విషయంలో అంటే ఇక ఉదయం నుండి సాయంకాలం దాకా ఒకే కడుగుడు. అంటే అర్థం ఏంటంటే, కడగడం అంటే శుభ్రం చేయడం, శుద్ధి చేయడం, పరిశుభ్రతను పాటించడం అనే విషయాన్ని మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటారు. మీరే కనుక శుభ్రం చేయకపోతే ఇల్లు ఎలా ఉంటాయో అలాగని మా పురుషులు కూడా చేస్తున్నారులేండి. ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో కొంచెం మీకు సహాయకారులుగా ఉంటున్నారు కదండి. కనుక వాళ్ళు కూడా చేస్తున్నాం, మేము చేస్తున్నాం, మీరు చేస్తున్నాం. మొత్తానికి మనందరి ఉద్దేశం ఏంటంటే, ఆ పాత్రను శుభ్రం చేయాలి, ఆ ఇంటిని శుభ్రం చేయాలి, ఆ రూమును శుభ్రం చేయాలి, మన నోటిని శుభ్రం చేయాలి, మన దేహాన్ని శుభ్రం చేసుకోవాలి అని చెప్పి ఇలా మనం ఏం చేస్తున్నామంటే, శుద్ధి చేయడానికి, పరిశుభ్రంగా ఉండడానికి మనం ఈ రీతిగా చేస్తున్నాం. లేదండి మేమేం కడగము, పొద్దున పూట అదే గిన్నెలో తింటాం, అట్లా వదిలేస్తాం, సింక్లోనో లేదా బుట్ట ఉందిగా అంట్లు బుట్ట, అందులో వేస్తాం, మళ్ళీ సాయంత్రం వచ్చినాక అదే తీసుకొని తింటాం అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒకవేళ తినగలుగుతారా? తినలేరు. దాన్ని శుభ్రం చేయాలి. ఆ రీతిగా దేవుని పిల్లలైనటువంటి వాళ్ళందరూ కూడా ఎలా అయ్యారు అంటే, యేసు నామములోను దేవుని ఆత్మయందును కడగబడ్డారు. మనమంతా ఎక్కడ కడగబడ్డాం? దేవుని నామములోను ఆయన ఆత్మయందును కడగబడ్డాం. ఇంకా కొంతమంది కడగబడాలి, ఇంకా కొంతమంది కడగబడుతూ ఉన్నారు. అనగా కొంతమంది కడగబడ్డారు, కొంతమంది కడుక్కోవడానికి సిద్ధపడుతున్నారు, ఇంకా కొంతమంది కడగబడాలి. పౌలు అన్నట్లుగా ఎందరైతే రాబోయే కాలంలో దేవుని యందు విశ్వసించుదురో వాళ్ళందరికీ నేను మాదిరికరంగా ఉండునట్లుగా అని చెప్పినట్లు, ఇంకెంతో మంది ప్రభు బిడ్డలుగా ప్రభుని రక్షకునిగా అంగీకరించి కడగబోయే రోజులు రాబోతూ ఉన్నాయి. అందుచేత ఈరోజు మనం ఏం చేయాలంటే, యేసు నామములోనూ అలాగే దేవుని ఆత్మయందునో మనం ఏం చేయబడాలండి? కడగబడాలి. కడగబడకపోతే అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. కడగబడకపోతే ఆ దేవుని నీతి ఆ వ్యక్తికి ఆపాదించబడడం కూడా కష్టము. అది ఆపాదించబడడానికి అర్హత లేదు అనే దాన్ని చూపిస్తుంది. అందుచేత ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కడగబడాలి. ప్రభు కూడా కడగబడటం గురించి చెప్పాడు. పాత్రను కడగడమే కాదు, మన ఆత్మను కూడా కడగాలి, మన ఆలోచన కూడా కడగాలి, మన యొక్క దేహంలో ఉన్నటువంటి ప్రతి దైవ విరుద్ధమైనటువంటి ప్రతి దానిని కూడా ఏం చేయాలంటే కడగాలి. ప్రభు చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒక వ్యక్తి, ఒక మేధావి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఒక రాత్రి వేళ, పగలైతే ఎవరైనా చూస్తారేమోనని వెళ్ళి ఆయన అడుగుతున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అని నేను ఎరుగుతున్నాను, లేకపోతే ఈ కార్యాలు జరగవు, మరి నీతో నేను ఉండాలంటే, నీ రాజ్యంలో నేను ఉండాలంటే నీలాగా నేను
ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ప్రభు చెప్పాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే అని చెప్పాడు. అంటే కడుగబడుటను గురించి ప్రభు యేసుక్రీస్తు వారు నికోదేముతో మాట్లాడిన పరిస్థితులు లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం. మాత్రమే కాకుండా ఈ రీతిగా మనం చూస్తున్నప్పుడు పాత నిబంధనలో చిన్న ప్రవక్తలు ఉన్నారు, కొన్ని గ్రంథాలు వాళ్ళకు ఉన్నాయి. ఆ గ్రంథాలలో కూడా శుద్ధీకరణ అనగా కడగబడుటను గురించి వాళ్ళు చెప్పారు. పెద్ద ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు కూడా కడగబడడం గురించి, శుద్ధీకరణ గురించి వాళ్ళు కూడా మాట్లాడినటువంటి సంఘటన ఉంది. ఇక పాత నిబంధనలో మరొక మాట మనం గమనిస్తే ఋతు గ్రంథంలో కూడా 3వ అధ్యాయంలో కడగబడుటను గురించి వ్రాయబడింది. అంటే స్నానము అని చెప్పబడింది, అనగా కడగబడుట అని వ్రాయబడింది. అలాగే యేసు ప్రభు వారు చెప్పినటువంటి సంఘటనలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే మీ పరిశుద్ధమైనది డాష్ పెట్టకండి, మీ ముత్యములను డాష్ ముందు వేయకండి అన్నాడు. పరిశుద్ధమైంది డాష్ ఏముంది అక్కడ, అది డాష్ లో కలపాలన్నమాట. వేయొద్దు అని ప్రభు చెప్పాడు. తర్వాత మనం గమనించినప్పుడు కడగబడిన పందిని గురించి చెప్పాడు. పేతురు పత్రికలో కడగబడినటువంటి పంది, ఆ పందిని అంట కడిగారంట, కానీ నన్ను శుభ్రంగా కడిగి బట్టలేసి అత్తరు పోసారు అని ఆగుద్దా? ఆగదు. ఏం చేస్తుందంట, మళ్ళా దాని చోటుకి అది వెళ్ళిపోద్ది. ఆ మురికి గుంటలోనికి వెళ్ళి అక్కడ అది ఆడుకుంది, దానికి మనస్తృప్తి ఉండదు. అంటే దేవుని పిల్లలు కుక్కలు కాదు, దేవుని పిల్లలు పందులు కాదు, దేవుని పిల్లలు ఎవరు? గొర్రెలు. దేవుని పిల్లలు ఎవరు? అపూర్వ గొర్రెలు. గొర్రెలు చాలా శుభ్రంగా ఉంటాయి. గొర్రెలు మురికి నీళ్ళు తాగుతాయా? రిషి మురికి నీళ్ళు తాగో, మురుగులో దిగుతా దిగవు. లేకపోతే మురికి గుంటలోకి వెళ్ళి అక్కడ కాస్త ఏమనుకుంది కదా, చల్లగా ఉంది అనుకోండి, అస్సలు వాటికి మట్టి అంటినా మురికి నీళ్ళన్నా ఏమాత్రం కూడా వాటికి ఇష్టం ఉండదు. అంటే గొర్రె యొక్క ప్రత్యేకత చూడండి. కుక్క స్వభావం వేరు, పంది స్వభావం వేరు, గొర్రె స్వభావం వేరు. ఈ మూడింటిలో శ్రేష్టమైంది ఏంటి? గొర్రె. ఇప్పుడు దేవుడు మనం ఏం చేశాడు? శ్రేష్టమైన గొర్రెలనుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన మనసంతా కూడా ఏం చేస్తున్నాడు? మనతో పంచుకుంటున్నాడు. ఆయన బాధ మనతో పంచుకుంటున్నాడు. ఆయన ఏం చేయాలన్నది మనతో పంచుకుంటున్నాడు. సమస్తము మనతో విపులంగా పంచుకుంటూ ఉన్నాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. అందుచేత మనం ఏం చేయబడాలి అంటే యేసు నామములో కడగబడాలి అని చెప్పినటువంటి మాటకి అపొస్తలుల కార్యం తీయొద్దు 2వ అధ్యాయం 38వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, అయ్యా మేము ఏం చేయాలి కడగబడడానికి, రక్షణ పొందడానికంటే మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ మీలోనికి వస్తాడు అని చెప్పారు. మరి ఎవరు చేశారా పని? కింద వాక్యాలకు వెళితే వాక్యమును అంగీకరించిన వారందరూ అని రాయబడింది. ఎవరు చేశారంట? సుహాస్, వాక్యాన్ని అంగీకరించిన వారందరూ కూడా చేశారు. ఏంటది? యేసు నామములో పాప క్షమాపణ నిమిత్తం యేసు నామములో కడగబడడం, బాప్తిసం పొందడం, ఆ తదుపరి కనిపెట్టుకొని ప్రార్థన చేయడం ద్వారా దేవుని ఆత్మను పొందడం అనేది అక్కడ జరిగింది. ఎవరు చేశారు ఇది? అదనమాట, వాక్యమును అంగీకరించిన వారు. వాక్యము అంగీకరించిన వారిలో చెప్పండి ఎటువంటి ఆచారాలు ఉండవు. ఎందుకంటే
ఆచారాలలో నుండి వాక్యమును అంగీకరించారు కాబట్టి ఏమయ్యారంటే ప్రభునందు స్వతంత్రులయ్యారు. ప్రభు మనకి ఈ స్వాతంత్రతను ప్రసాదించాడు కనుక నానా రకాలైనటువంటి లోక సంబంధమైనటువంటి మాలిన్యంతో కూడినటువంటి మూఢనమ్మకాలతో కూడినటువంటి ఆ ఆచార పద్ధతులన్నిటిలో నుండి దేవుడు మనల్ని చెప్పండి యేసుక్రీస్తు ద్వారా స్వతంత్రులుగా చేశాడు. ఇక వాటితో మనకు పని లేదు, ఇక వాటిని మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. కనుక యేసు నామములో కడగబడడం అంటే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వాక్యాన్ని మనం ఆధారంగా తీసుకోవాలి. వాక్యమును అంగీకరించిన వాళ్ళందరూ కూడా కడగబడినట్లుగా లేఖనములో వ్రాయబడింది. కనుక దేవుడు ఏమని చెప్తున్నాడంటే యేసు నామములోను దేవుని ఆత్మయందును కడగబడాలి. మనం ఎక్కడ కడగబడ్డాం కదా? యేసు నామములో పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము ద్వారా కడగబడ్డాం. దేవుని ఆత్మ చేత కడగబడ్డాం. కనుక ఇలా కడగబడుటను బట్టి ఏమయ్యాం? నీతిలోనికి వచ్చాం. దేవుడు మనకి నీతిని ఆపాదించాడు, అనుగ్రహించాడు అనే సంగతి మనం గమనించాలి. అయితే ఆ వచ్చిన మొదట్లో మనం చూస్తే మీరు కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడ్డారు. అంటే ఆలోచించండి, కొంతమంది ఎలా ఉన్నారంటే మీరు కొందరు అట్టివారై ఉండి ఎట్టివారై ఉన్నారు అంటే పై విషయానికి వెళ్తే, పై వాక్యానికి వెళ్తే వ్రాయబడింది మోసపోకుడి జారులైనను 9వ వచనం జారులైనను విగ్రహారాధికులను వ్యభిచారులైన ఆడించను పురుషులు దొంగలు లోకులు త్రాగులు దోషకులు దోచుకున్నవారు అని రాయబడింది. వీళ్ళందరూ కూడా అని రాయబడింది. అంటే వీళ్ళు ఎక్కడ కడగబడలేదు? యేసు నామములోను దేవుని ఆత్మయందును వీరు కడగబడలేదు. ఇప్పుడు వాళ్ళేమన్నా పర్వాలేదు అని అనుకుంటున్నారు. కనుక కడగబడిన తరువాత పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అని వాక్యంలో వ్రాయబడింది. ఇప్పుడు మనం ఏం చేయబడాలి? కడగబడాలి. చూడండి, కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 25వ వాక్యం నుండి నెమ్మదిగా చదువుదాం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేయుదును, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టను అనుసరించు వారినిగా, నా నిబంధనను నా విధులను గైకొని వారినిగా మిమ్మల్ని చాలు. బాగా గమనించిన 3 విషయాలు అక్కడ వ్రాయబడి 25వ వచనంలో గమనిస్తే మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము. ఈ వాక్యాన్ని తీసుకొని ఏం చదువుతున్నారు కదా? మంచి జరిగింది కాదు, శుద్ధ జలమును జల్లుతున్నారు. కిల్లి బాటిల్ పెట్టి జీవజలాలు, కొత్త బాంలో నీళ్ళు పోస్తే చల్లగా ఉంటాయి, శుద్ధ జలాలు అని బాటిల్ లైన్గా పెట్టి అమ్ముకుంటే తెచ్చుకోవట్లా. అంటే ఇక్కడికి ఏం అర్థం కాల? వాక్యం వీళ్ళకి అర్థం కాల. మోసపూరితమైన రీతిలో వెళుతున్నటువంటి వాళ్ళు ఈ రోజున క్రైస్తవులము అనబడినటువంటి వారిలో క్రీస్తు అయితే లేడు కానీ లేనిపోని అన్ని వాళ్ళ హృదయాలలో మూటలుగా ఉన్నాయి. గమనించాలి, శుద్ధ జలములు ఉన్నాయి, అలాగే జీవజలములు ఉన్నాయి. అవి కృష్ణా నదిలో దొరికేవి కాదు. అది ఎక్కడ దొరుకుతాయి? దేవుని దగ్గర దొరుకుతాయి. ఎవరిస్తారు? దేవుడిస్తాడు.
అంతకు మించి ఎవరు వాటిని ఇచ్చేవాళ్ళు లేరు. శుద్ధ జలాలు జమ్మేవాడు లేడు, వాళ్ళ దగ్గర శుద్ధ జలం ఏమీ లేదు. మనం కూడా ఏం చేస్తున్నామంటే ఈ నీళ్లు మూటైపోయి మోకాళ్ళు తొందరగా అరిగిపోవాలని ఏం చేస్తున్నాం, మేము పంపుల వాటర్ తాగట్లేదు కదనా, మరి ఏ నీళ్ళు తాగుతున్నాం, క్యాన్ వాటరే. అసలు అవి లేదు, అసలు అమ్మో మా అబ్బాయి చేయి కూడా కడగడు అన్నారు. అయితే వాటిలో ఉన్నటువంటి విషయం తెలియట్లా, అవి మోకాళ్ళను అరగదీస్తున్నాయి. 4 రోజులు మీరు ఏదైనా చెట్టును పెంచుకుంటే ఆ నీళ్లు పోసి చూడండి. నేను తాగేవాళ్ళని ఏమనట్లా, విషయం చెప్తున్నా. ఎవరిష్టం వాళ్ళది. ఎవరైనా మంచి కోసం ఆరోగ్యం కోసం ప్రయత్నిస్తారు, సంతోషం. తాగడం తప్ప నేను చెప్పట్లు అపార్థం చేసుకోబాకండి, అర్థం చేసుకోండి. నన్ను అర్థం చేసుకోండి, నేను చెప్పే మాటలు కూడా అర్థం చేసుకోండి. ఈ నీళ్లు మినరల్ వాటర్ అంటున్నారు. మరి అందులో ఏముందో మనకైతే తెలియదు, కానీ చాలా వరకు మీకు తెలుసు, నాకు తెలుసు. ఏ నొప్పులు వస్తున్నాయి, మోకాళ్ళ నొప్పులు, కొద్దిగా ఎముకలు బలహీనం అయిపోతాయి అంట అని. అయినా ఏం చేస్తున్నాం, అవి తాగకపోతే మనకు పని చేయడానికి ఒక ఆయన వచ్చాడు, మాకు పంపులో బిందులో పెట్టి ఇచ్చాం. అవి లోనకి వెళ్ళట్లేదంట, బయటికి తగ్గుతున్నాయి అంట. ఏంటి నీళ్ళు లోనకి వెళ్ళట్లేదు మీకు అన్నా, లేదంటే బయటికి దాన్ని వేస్తున్నాయి. అమ్మ బాబోయ్, మాకెప్పుడు దాన్నా, మాకెప్పుడు లోనకి వెళ్ళి కానీ బయటికి ఎప్పుడు తను ఏమనుండో క్యాన్ తెప్పించండి, మా ఇంటికి వచ్చిన వాళ్ళు మేము మర్యాదగానే చూస్తాంలే అని చెప్పడం జరిగింది. ఆలోచించండి, శుద్ధ జలాలు ఇక్కడ ఇస్తున్న చాలామంది నాలాంటి వాళ్ళు కాదులేండి, నేను వాక్యపు మనిషిని. వాక్యం ఎరుగని చాలా మంది సేవకులు ఏమిస్తున్నారు, శుద్ధ జలాలు విసురుతున్నారు. ఆ నీళ్లు పడాలని పడి తొక్కేసుకుని తెచ్చిపోతున్నారు కొంతమంది. ఆ నీళ్ల కోసం ఎగబడి వాళ్ళు. ఏంటో ఈ పిచ్చి, ఎక్కడిది పిచ్చి అంటే వాక్యం ఎరుగని పిచ్చి, వాక్యం ఎరుగని వెరితనం. శుద్ధ జలములు అనేవి, పవిత్ర జలములు అనేవి ఈ భూ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ అవదు. మరి నేను చెప్పేది కరెక్టో కాదో కానీ నాకు తెలిసిన వరకు క్రికెటర్, అరే స్టార్ క్రికెటర్ కోహ్లీ ఉన్నాడు, నీకు తెలుసు, మీ ఫ్రెండేగా. అతను లీటరు నీళ్లు కొని తాగుతాడంట. దాదాపుగా నాకు 2 మాటలు తెలిసినాయి. 2500 లేకపోతే 6000 పెట్టి 1 లీటర్ నీళ్లు తాగుతాడంట. చూడండి, అంటే ఆయన పరిస్థితిని బట్టి ఆయన దాన్ని ఉపయోగిస్తున్నాడు. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఇటువంటి నీళ్లు ఉన్నాయి, కానీ మన వాక్యంలో చదువుకున్నట్లుగా ఏ నీళ్ళు అంటవి, మా శుద్ధ, మా దగ్గర శుద్ధ జలాలు ఉన్నాయి రండి అంటే ఎలబాగండి. నేను రియల్గా చెప్తున్నాను, అపార్థం చేసుకోవద్దు. ఆ మధ్య కాలంలో సిలువ మిషన్ అని పెట్టి ఆయన మంచి స్నేహితుడు, క్రీస్తు రాయిగా నా మంచి స్నేహితుడు, నాకు జూనియర్ కూడాను. మీ ఇద్దరం కలిసిమెలిసి చాలా కాలం ఉన్నాం. ఆయన పెద్ద సిలువ పెట్టాడు డ్రైనేజీ కాలం పక్కన. పంట కాలం ఇంతకు ముందు, ఇప్పుడు అది డ్రైనేజీ అయింది. కోనేదాని పేరు పెట్టారు దానికి. అందరు ఈ పోస్తారనమాట. ఆ నీళ్ళన్నీ వచ్చి అక్కడ పెద్ద కొండ చేశాడు, అక్కడ ఆగిని. అందులోకి వెళ్ళి మునగంటే స్వస్థత వస్తుందంటే వెళ్ళిపోయి మునుగుతున్నారు. ఏమన్నది జనాల్ని, శుద్ధ జలము అనేసి, శుద్ధ జలము అని చెప్పి. ఆలోచించండి, ఎక్కడ కూడా శుద్ధ జలం అనేది లేదు. శుద్ధ జలము అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యం. శుద్ధ జలం అంటే ఏంటి, దేవుని వాక్యం, దేవుని వాక్యం. అందుచేత ఇక్కడ రాయబడింది, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును అన్నాడు. శుద్ధ జలము, శుద్ధ జలము అంటే దేవుని వాక్యం. దీనికి ఇంకొక పేరు ఉంది, శుద్ధ జలానికి ఇంకొక పేరు ఉంది, ఉదకము అంటే నీళ్ళే. జలమన్నా ఇప్పుడు మన పంపులో తాగాము, ఆ పంపులో తాగట్లా, అది క్యాన్ నీళ్ళు అయ్యవ్వండి.
అంటారు. మళ్ళీ అది ఇది కాకపోతే ఇది పెట్టుకున్నారు. ఇది వాటర్ ట్యాంక్ కదరా, వాటర్ అది పెట్టుకుంటున్నారు. అందులో తాగుతున్నాము, ఎందుకంటే మరి వర్షాకాలం వచ్చేసిందిగా. అంటే దేన్ని ఆశిస్తున్నాడు మనిషి? కొంచెం మంచినీళ్ళు, ఆరోగ్యం, వీటిని ఆలోచిస్తున్నారు కదా. ఇంత ఆలోచించినటువంటి వాళ్ళు దైవికంగా వాస్తవాన్ని గుర్తించలేనటువంటి పరిస్థితులు. అయితే దేవుడు వాక్యం అనే శుద్ధ జలమును చల్లుతానని చెప్పాడు. ఎందుకు? మనిషికి పట్టినటువంటి ప్రతి విధమైన అపవిత్రతంతా కూడా కడిగి వేయడానికి, అపవిత్రత అంతటిని కూడా తొలగించడానికి శుద్ధ జలము చేస్తున్నాడు. అంటే అక్కడ విషయాన్ని మనం గమనించాలి. మీ అపవిత్రత యావత్తు పోనట్లు, యావత్తు అపవిత్రత పోవునట్లు, అంటే మనిషికి అంటినటువంటి అపవిత్రత పోవునట్లుగా భూమి మీద శుద్ధ జలం ఎక్కడుంది? ఎక్కడుందిరా? అదేది గంగోత్రిలో ఉందా? అది గంగా నదిలో ఉందా? పుణ్య నదులు ఉన్నాయి కొన్ని. ఆ జలం శుద్ధ జలం ఆ మధ్యకాలంలో ఈ నది నీళ్లు కలుషితం అయిపోయినాయి. అదేదో నా పేరు గుర్తులేదు, కానీ నది నీళ్లు కలుషితం అయిపోయినాయి అని కొన్ని కోట్లు పెట్టి శుద్ధ జలం అయిపోతుందని చేశారు. కానీ నది నీళ్లు ఎక్కడ శుద్ధం అవుతాయి చెప్పండి? ఏదో ఒకటి చచ్చిపోద్దిగా. మనిషి కూడా కష్టం అయితే మీరు ఆ పని చేయబాకండి. గబాల్ని ఇడుదోకపోయి అటు దూకేస్తున్నారుగా. ఏమైపోద్ది? ఆ నీళ్లు అపవిత్రం అయిపోతున్నాయి కదా. ఆలోచించండి. ఇప్పుడు మనిషి యొక్క అపవిత్రతను తొలగించే శుద్ధ జలం భూ ప్రపంచంలో ఎక్కడ లేదు. అది కేవలం దేవుని దగ్గరే ఉంది. అదే దేవుని పరిశుద్ధమైన వాక్యము. ఆ వాక్యము చేత దేవుడు ఏం చేస్తాడంట? మనిషి యొక్క హృదయాన్ని పవిత్రపరుస్తాను, కడుగుతాను అని చెప్పాడు. మనం 119వ కీర్తన కనుక చదివితే యవనస్తులు దేని చేత తమ నడవడికను, తన ప్రవర్తన, తన జీవితాన్ని శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యము చేతనే కదా. అంటే జీవితం శుద్ధమవ్వాలంటే, హృదయం పవిత్రం కావాలంటే, మనస్సాక్షి పవిత్రం కావాలంటే ఏం కావాలి? వాక్యం కదా. వాక్యం కదా శుద్ధీకరించేది. ఇప్పుడు నేను పాపిని అని నాకు చెప్పాలి నువ్వు అంటే నేను అంటున్నా, నువ్వు పాపివయా అంటే నేను పడతానా? సరే సరే, నువ్వు అంతకన్నా 10 సార్లు పాపివి అంటాను. కానీ వాక్యం ఏం చేస్తుంది? వాక్యం చదువుతున్నప్పుడు, ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు నీకు అర్థమవుతుందయ్యా నువ్వు పాపివి కదా, అమ్మా నువ్వు పాపివి కదా అని అర్థమవుతుంది. దేవుడు మాట్లాడినప్పుడు ఏమైంది? దేవుడు నాతో మాట్లాడాడు, నిజంగా ఆ విషయం నాకు తెలియదు, నా విషయాన్ని నాకు ప్రభు బయలుపరిచారని చెప్పి పశ్చాత్తాపడి ఏం చేస్తాను? యేసును రక్షకునికి అంగీకరించి యేసునామములో కడగబడి, అలాగే దేవుని ఆత్మలో కూడా కడగబడి పరిశుద్ధతలోనికి వస్తున్నారు. దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. అయితే ఇక్కడ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఈ అపవిత్రత ఎలా అంటుకుందంట? మీ విగ్రహముల వలన, అదే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వాక్యం, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు, పైనేమో మీ అపవిత్రత యావత్తు అన్నాడు. ఆ వచ్చిన ముగింపులోనేమో అపవిత్రత అంతయు తీస్తాను. దేని ద్వారా వచ్చింది? విగ్రహములను బట్టి. దేని ద్వారా వచ్చింది? విగ్రహములను బట్టి. మనం ప్రత్యక్షంగా చెప్పండి, దాన్ని పెట్టి కొబ్బరికాయ కొట్టే అంటేనే కాదు, చాలా రకాలైనటువంటి విగ్రహాలు మనకి ఉన్నాయి. విగ్రహం అంటే నేను మీకు చెప్తాను, దేవుని స్థానంలో దేన్ని పెట్టుకున్నా కానీ అది విగ్రహం. దేవుని స్థానం దేవునిది, అంతకు మించి వేరే దానికి దేనికి స్థానం ఇవ్వకూడదు. ఒక వ్యక్తి తన భార్య స్థానంలో ఇంకొక స్త్రీని పెట్టుకుంటే ఏమంటారు చెప్పండి? లేకపోతే ఒక స్త్రీ తన భర్త స్థానంలో ఇంకొకరిని పెట్టుకుంటే ఏమంటారు? అరే ఇది అమ్మాయికి ఏమో మధ్యపోయింది, అబ్బాయికి ఏమో మధ్య తప్పిందా అంటారు కదా. అంటే ఆలోచించండి,
అది ఎంత అపవిత్రతో, అలాగే దేవుని వాక్యములో ఉన్నట్లుగా నీవు దేవుని యొక్క నామమును బట్టి దేవుని స్థానంలో మరి ఏది నువ్వు పెట్టినా, దేవుని తప్పించి ఏది చేసినా అదేమవుతుంది? దానివల్ల ఏం కలుగుతుంది? మనిషికి అపవిత్రత అనేది వస్తుంది. అపవిత్రత అనేది వస్తుంది. ఇప్పుడు ఆ అపవిత్రతను దేవుడు ఏమంటున్నాడు? తొలగిస్తాను. ఆ అపవిత్రతను ఏం చేస్తాడంట? తొలగిస్తాడంట. తొలగించి 26వ వచనం చూస్తే, నూతన హృదయము మీకిస్తా, నూతన స్వభావం కలుగు చేస్తా, రాతి గుండెను తీసివేస్తా, మాంసపు గుండెను ఇస్తా అన్నాడు. 27వ వచనం అంటాడు, నా ఆత్మను మీ యందుంచి నా కట్టలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొనే వారిని గాను మిమ్మల్ని చేస్తాను అని చెప్పాడు. అంటే మనం ఈ లేఖనాన్ని బట్టి గమనించాలి, కొన్నిసార్లు మన హృదయం ఏమవుతుంది? పరో హృదయం ఏమైంది? ఎందుకయింది? ఎవరేమన్నారు? వాళ్ళని పరో అని ఏమన్నా దేవుడు కూడా నేను చంపేస్తా అన్నాడా? లేదా అట్లా చూసుకుందాం అన్నాడా? ఎందుకు పరో హృదయం అంతకంత కఠినమైంది? దేవుని మాట ఫరోకి నచ్చల. అందువలన ఆ మాట ద్వారా ఆయన కోపం వచ్చి హృదయం ఏమైంది? చివరికి ఏమయ్యాడు? సముద్రంలో మునిగిపోయాడు. అంతే కదా, సముద్రంలో మునిగి చచ్చిపోయాడు. అంటే దేవుని మాట శుద్ధి కదా, అది హృదయాన్ని ఏం చేస్తుంది? మెత్తం చేస్తుంది. కానీ ఫరో హృదయం ఏమైంది? కఠినమైంది. ఎవరికి నష్టం కలిగింది? ఫరోకే నష్టం కలిగింది. ప్రభు మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు ఏం కావాలి? మెత్తన చేయబడాలి, మెత్తన చేయబడాలి. అయితే ఆ భాగంలో కాస్త మనం ముందుకు వెళ్ళి గమనిస్తే, నూతన హృదయము మీకిస్తా, నూతన హృదయాన్ని మీకిస్తా అని దేవుడు చెప్పాడు. అంటే పాత దానిలో ఏముంది? పాత దానిలో ఏముంది? పాతది సరిగా లేదు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దాన్ని సరి చేస్తాడు. ఇప్పుడు పాత దానిలో ఏముందో 2-3 విషయాలు చెప్పేసి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. కీర్తన గ్రంథంలోనికి వచ్చి 51వ కీర్తన, 51వ కీర్తన పాత దానిలో ఏముందో కాస్త మనం చూద్దాం. 51వ కీర్తన 2వ వచనం, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నా అతిక్రమము నాకు, నా పాపం ఎల్లప్పుడు నీకు కేవలం నీకే ఇక 2, 3, 4 వచనాలు చదువుకుంటే ఎంత చక్కగా చెప్పాడో చూడండి. నా దోషము పోవునట్లు నన్ను బాగా కడుగయ్యా, బాగా కడుగు, నన్ను బాగుగా కడుగు అన్నాడు. అలాగే నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉంది, నా పాపం నా కళ్ళ ముందే నా ఎదుటే ఉంది అని చెప్తున్నాడు. నా అతిక్రమములు నాకు తెలిసి ఉంది. అందుకని ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి మనం? అయ్యా, నీకు విరోధంగా చేసిన పాపాన్ని, లేక నీకు ఆయాసకరమైనది నా హృదయంలో ఉంది, దానిని తొలగించు అని మనం ప్రార్థించాలి. దేవుని దయవల్ల ఇప్పుడు అలా ప్రార్థన చేసేవాడు, గతంలో చేస్తూ ఉండేవాడు. నాయనా, రాణి అని ఒక అమ్మాయి ఉండేది, మన రాణి కోసమా, తెలిసిన రాణి అని ఒక ఆవిడ ఉండేది. దేవా, నేను ఏమైనా చేసుంటే ఇక నువ్వు చూసుకో అనేది. వెనకాల ఆమె తోడుపడాలి అందుకునేది. ప్రభువా, నేను కూడా ఏమైనా చేసుంటే అది కూడా నీకే అప్పచెప్తున్నా అనేది. ఏమైనా చేసుంటే అంటే చేసారో లేదో వాళ్ళకే తెలియదా? మరి ఇక్కడ ఏమంటాడు? నాకు తెలిసే ఉన్నవి, మనకు తెలుసు గనక మనం దేవుని దగ్గర ఒప్పుకోవలసినటువంటి వారు పైన. ఇప్పుడు ఆయన ఏమంటే, నన్ను బాగుగా కడుగు. 7వ వచనానికి వెళ్దాం. అదే అధ్యాయం 7వ వచనానికి, నేను పవిత్రుడగునట్లు హిచ్చోపుతో నా పాపము
పరిహరింపము. హిమము కంటే నేను తెల్లగా ఉండనట్లు నీవు నన్ను అంటే ఇప్పుడు హృదయంలో ఏముంది? ఏవో మనిషి చేసినటువంటి కొన్ని హృదయంలో జ్ఞాపకాలు గల ఉన్నాయి, తెలుసు. ఇప్పుడు వాటిని ఏమంటాడంటే అవి నా హృదయంలో ఉన్నాయి కనుక నీవు నన్ను బాగుగా మొదట నా దేహాన్ని కడుగు, నెక్స్ట్ ఏం కడగాలి? నా హృదయాన్ని కడుగు, తర్వాత ఏం కడగాలి? నా మనస్సాక్షిని కడుగు అని చెప్తున్నాడు. అలా నన్ను కడిగి నన్ను బాగు చేయయ్యా, నాకు పవిత్రత అనుగ్రహించయ్యా అన్నాడు. హిచ్చోపు ఎక్కడికయ్యా? కూర్చోండి. హిచ్చోపుతో నన్ను బాగుగా కడుగు, హిచ్చోపుతో నా పాపములు బాగుగా కడుగు, హిచ్చోపుతో నన్ను బాగా కడుగుము అన్నాడు. అంటే అది ఒక చెట్టు అనుకోవచ్చు. ఆ చెట్టు ఆ రోజుల్లో ఒక కుంచి లాంటిది అనమాట. ఇప్పుడు పెయింట్ వేయడానికి మనకి ఎలా బ్రష్లోనో అలాంటిది అనమాట. దానితో నువ్వు నన్ను శుభ్రంగా కడుగు. గోడలు పెయింట్ వేస్తాం, ఇట్లా రుద్దు అయిపోయింది అంటే ఏమంటారు వచ్చి చూసిన వాళ్ళు? అదేం పని, పొడలుగా కలుపు, పొడలు సరిగా లేదు, అవునా? అందుకని ఎన్నిసార్లు వేస్తారు? 2 సార్లు లైన్ కలుపుతారు. ఇంకా ఏదన్నా కొంచెం మచ్చ సరిగా అనట్లేదంటే 3వసారి కూడా, అంటే 3 వాషులు పడి అని చెప్తారు. అప్పుడు ఆ గోడ ఎంతో చక్కగా ఉంటది. దేవుణ్ణి కూడా ఆ భక్తుడు ఏమంటాడంటే హిచ్చోపుతో నన్ను కడుగు, హిచ్చోపుతో నన్ను కడుగు అని ఆ భక్తుడు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని లేఖనములో మనం గమనిస్తున్నాం. హిచ్చోపుతో కడగాల్సినటువంటి పరిస్థితి పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినప్పుడు వారు హిచ్చోపును వాడినటువంటి సందర్భాలు ఎక్కడ వాడారు అంటే, ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చినప్పుడు ఆ ప్రార్థన చేసిన దానిని బట్టి రోగం తగ్గితే యాజకునికి కనబరుచుకుంటే యాజకుడు కొన్ని విషయాలు చెప్తాడు. అబ్బాయి ఏమేమి తెచ్చుకోవాలో అనే విషయాలు ఆయన చెప్తాడు. మంచుకొక మాట చెప్తాను మీకు. లేవి గ్రంథం 14వ అధ్యాయం 4వ వాక్యం. లేవి గ్రంథం 14వ అధ్యాయం 4వ వాక్యం. లేవి గ్రంథం 14వ అధ్యాయం 4వ వాక్యం. యాజకుడు పవిత్రత పొందగోరు వానికి సజీవమైన 2 పవిత్రమైన పక్షులు, దేవదారు కర్ర, రక్తవర్ణము గల నూలు, హిచ్చోపును తెమ్మని. మరి అన్ని ఎవరు తేవాలి? ఎవరైతే శుద్ధీకరించబడాలని కోరుకుంటున్నారో వాళ్ళు తేవాలి. 2 సజీవమైన పక్షులు, దేవదారు కర్ర, రక్తవర్ణము గల నూలిపోగు, హిచ్చోపు తెచ్చుకోవాలి. అప్పుడు ఆ సేవకుడు ఆ మందిరంలో అతన్ని ప్రజలందరి ఎదుట, సంఘం ఎదుట శుద్ధినిగా చేస్తాడు. ఇప్పుడు ఈ 2 జీవము కలిగిన పక్షులు ఎందుకు అంటే, ఒక పళ్ళెం తెచ్చి ఒక పళ్ళెంలో ఒక పక్షిని చంపి దహన బలి చేసి ఆ రక్తము ఆ ప్లేట్లో ముంచుతాడు. ఆ రక్తం ఆ ప్లేట్లో ఉంచుతారు. 2వ పక్షిని తెస్తారు. తెచ్చి ఆ రక్తములో ఆ జీవము కలిగిన పక్షిని ముంచి ఎగరేస్తారు. దాని అర్థం ఏంటంటే, పాపము విషయంలో ఆ పక్షి చనిపోయింది. ఒకటి చచ్చిపోయింది, మరొక పక్షి సజీవముగా వెళ్ళిపోతుంది. దాన్ని మరొక విధానంలో తీసుకోవాలంటే, యేసు ప్రభువారు మన కొరకు శిలువ యాగమై చనిపోయాడు, తిరిగి ఆయన లేచాడు. ఆయనతో పాటు మనందరినీ కూడా బ్రతికిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎవరైతే శుద్ధి పొందాలనుకున్నారో వాళ్ళు సజీవమైన 2 పక్షులను తేవాలి, అలాగే దేవదారు కర్ర పట్టుకురావాలి, రక్తవర్ణము కలిగినటువంటి నూలు పోగును తేవాలి, అలాగే హిచ్చోపును కూడా తీసుకురావాలి. అవన్నీ తెచ్చినప్పుడు ఆ సంఘం ఎదుట ఆ వ్యక్తిని ఆ దైవజనుడు పవిత్రపరుస్తాడు. హల్లెలూయా. అందుచేత ప్రభు బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఇవన్నీ కూడా ఎలా అవ్వాలంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యంలో రాయబడినట్లుగా హిమము వలె, ఆ రక్తంలో కడగబడినప్పుడు హిమము వలె
తెల్లగా మారాలి. అంటే ఎర్రగా ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా ఎలా మారిపోద్ది? తెల్లగా మారిపోద్ది, తెల్లగా మారిపోద్ది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం, 1:7. అయితే ఉమ్. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము ఉమ్. మనమును వెలుగులో నడిచిన యెడల ఉమ్. మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఉమ్. అప్పుడు ఆయన కుమారుడైన అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆమేన్. ప్రతి పాపము నుండి యేసు రక్తం మనం ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 25, 26, 27 వచనాలు మనం చదువుకున్నప్పుడు రాయబడిన మాట ఏంటంటే, దేవుడు శుద్ధ జలమును చల్లి వారికి ఉన్నటువంటి అపవిత్రత యావత్తు తీసేస్తాను అని చెప్పాడు. ఏమిస్తానన్నాడు? శుద్ధ హృదయం, అంటే నూతన హృదయం ఇస్తానన్నాడు. అంటే అంతకుముందు ఏముంది ఆ హృదయంలో? అదే అన్నమాట. ఇది కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 2, 3, 4 వచనాలు, అలాగే 7వ వచనం. వీటన్నిటిని మనం ఆధారం చేసుకున్నప్పుడు ఆ కల్మషమైన, అపవిత్రపరిచేవి, దేవునికి దూరం చేసేవి, దేవుని కలుసుకోకుండా చేసేవి, దేవుని దగ్గరికి వెళ్ళకుండా చేసే కొన్ని అపవిత్రమైనటువంటి విషయాలు హృదయంలో పేరుకుపోయి, ఇప్పుడు వాటన్నిటిని కూడా ఏం చేయాలంట? కడగాలి. దేని ద్వారా? యేసు ప్రభు రక్తం. ఆ రక్తం శుద్ధమైంది. దేవుని రక్తము పవిత్రమైనటువంటిది. ఆ పవిత్రమైనటువంటి రక్తములో ప్రతి మనిషి పాపాన్ని దేవుడు కడిగి వేస్తున్నాడు. అందుకని నూతన హృదయాన్ని మీకు ఇస్తానని ప్రభువు చెప్పారు. మిగిలిన విషయాల తర్వాత ధ్యానం చేద్దాం. ప్రభు ఈ మాటల ద్వారా మనం బలపరచును గాక. ప్రార్థన. సర్వకృపానిధియగు మా తండ్రి, మీ నామానికి వందనాలు, కృతజ్ఞతలు. ప్రభు ఈ యొక్క ఆరాధన ఇంత ఘనంగా జరిగించి మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఉన్నాను. ఈ వాక్యమంతా మాలో ఫలింపచేయండి దేవా. యేసుక్రీస్తు నామమున దేవుని ఆత్మయందు మీరు కడగబడిన వారై అన్నారు నాయన. మేము కడగబడ్డాం. ఆ పవిత్రతను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. కడగబడని వాళ్ళు ఉన్నారు, వారు కూడా అతి త్వరలో కడగబడి పవిత్రతలో, నిర్దోషత్వంలోనికి వారును వచ్చినట్లుగా మేమందరం కూడా ఆ నీతిని, నిర్దోషత్వాన్ని కలిగి హిమమువలే తెల్లగా క్రీస్తును అనుసరించే వారినిగా చేయమని, ప్రతి బిడ్డను బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నెమ్మదిగా లేచి నిలబడదాం. లేచి పాడుకోండి.
మంచిది. ఇప్పుడు వచ్చిన ఆవిడ భర్త గారికి ఆపరేషన్ జరిగిందంట. కాస్త ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏదైనా చేయమని. చర్చిలో కన్నా మీరు ఇంటికి వెళ్తే బాగుంటుందమ్మా. ఒక విషయం గమనించండి, నేను ఈ ముందు ఎప్పుడో చెప్పాలి. ఇద్దరు కుర్రోళ్ళు వచ్చారు, బైక్ వేసుకుని, మీకు గుర్తుందో లేదో, ఎవరో మాట్లాడారు అన్నాడు. ఫస్ట్ వారం కనిపించలేదు, కానీ రెండో వారం నేను వెళ్తుంటే చర్చిలో కూర్చున్నారు, కానీ వాడు ఏదో ఫోన్లు చూసుకుంటూ ఇదేదో చేశారు. నాకు అర్థమవుతుంది వాళ్ళు ఎందుకు వచ్చారు అనే సంగతి. మాట్లాడారు, మీరు ఇప్పుడు వద్దు, ఫ్రీగా ఖాళీ టైంలో రండి, కూర్చొని మాట్లాడదాం అని చెప్పినప్పుడు మళ్ళీ సరే అండి రేపు వస్తామన్నారు, కానీ రాలేదు. అంటే కొన్ని పరిస్థితులు అలా ఉంది. అమ్మ మిమ్మల్ని బట్టి కాదు, సహజం మాకుండే విధానాలు మాకున్నాయి. తమ్ముడు కదా, అలా చాలా వరకు ఏంటంటే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అసలు ఎలా ఉన్నారు ఏంటని ఫొటోస్ తీసుకుని వెళ్తున్నారు, చాలా ఉన్నాయి. నేను ఎప్పటికప్పుడు వాటి కొద్దిగా అనౌన్స్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ చేయలేకపోతున్నాను. మీ గురించి అయితే కాదమ్మా, మీరు ఏదైనా హెల్ప్ చేయాలంటే వాడికి హెల్ప్ చేయండి, సంతోషం. మంగళవారం ఎవరి దగ్గర చెప్పుకోలేదు, సరే బహుశా ఆలోచించి నేను చెప్తాను, గ్రూప్లో పెడతాను. శుక్రవారం సంతోష్ గారి దగ్గర, సంతోష్ గారి దగ్గర విషయాన్ని గమనించండి. సరే తెలుసుకుని గ్రూప్లో పెట్టవచ్చు. ప్రార్థన. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, మీకు వందనాలు. ఈ ఆరాధన ఇంత చక్కగా జరిగించి మీరు మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. మా దేవ, ఈరోజు నీ సన్నిధిలో ఈ రీతిగా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలనైనా. మీరు యేసుక్రీస్తు నామములోనూ దేవుని ఆత్మయందును కడగబడిన వారై నీతిమంతులుగాను అలాగే పరిశుద్ధులుగాను తీర్చబడిన వారై ఉన్నారని సెలవిచ్చారు. మా జీవితాలన్నీ కూడా అటు పవిత్రతను సంతరించుకొని వాక్యమైన శుద్ధ జలము చేత మేము నింపబడి ముందుకు సాగడానికి సహాయం చేయండి. అలాగే నీ బిడ్డలు అర్పించిన కానుకలన్నిటిని బట్టి వారి ఎదలోనికి నీ దీవెన పంపండి. అలాగే నైనా బిడ్డలు ప్రతిరోజు వారు తినే ఆహారం నుండి మొదటి ముద్ద సేవకులకు తెచ్చి ఇక్కడ సమర్పించారు. కుటుంబాలకు సమృద్ధిగా ఆహారం దయచేయండి. అలాగే నేను వారి కష్టార్జితాన్ని దీవించండి, రాబడిలో సహాయం చేయండి, ప్రయాణంలో సహాయం చేయండి. అనారోగ్యాల విషయాల్లో కూడా నీ కృపా సన్నిధి తోడుంచమని వేడుకుంటూ ఉన్నాము. అలాగే నా ప్రియ తండ్రి, నీ బిడ్డలు అర్పించిన ప్రతి అర్పణకు కావలసిన మంచి ఈవులు దయచేసి వారి బిడ్డలనైనా మళ్ళీ ఈ సంవత్సరం స్కూల్స్కి కాలేజెస్కి వెళుతున్నారు, వారికి మీరు సహాయం చేయండి, చదువులో కృప చూపండి. సుధాన్ని జ్ఞాపకం చేసుకోండి అయినా, అలాగే స్థిరాన్ని జ్ఞాపకం చేసుకోండి, అలాగే సుహాసనమైన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇలా కొంతమంది బిడ్డలు నైనా వారి ఇబ్బందుల్లో ఉన్నారు, వారిని కూడా మీరు దర్శించి వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే మా మధ్యలోకి వచ్చిన సహోదరుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. ఇదిగోనైనా సంఘ బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. నైనా మీరు నడిపించి బలపరిచి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. He
మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ప్రభు చేరువచ్చిన బిడ్డలందరికీ సదా తోడుగా ఉండి క్షేమముతో నడిపించబడుదురుగాక. యెహోవా మిమ్మలను ఆశీర్వదించునుగాక. యెహోవా మిమ్మలను నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామానికి సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఒక నిమిషం.